హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే ఇంకొక మంచి టిప్తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. చూస్తున్నారు కదా, ఇలా మనకి ప్రీవియస్ వ్లాగ్స్లో నేను ఏంటంటే మన ఇంట్లో పడేసిన వాటితోనే మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, మొక్కలు ఎలా తయారు చేసుకోవాలి, వాటిని కుండీలాగా హ్యాంగర్స్ లాగా ఎలా తయారు చేసుకోవాలి అని నేను మీకు చెప్పాను కదా. సేమ్ ఈ రోజు కూడా ఇంకొక వెరైటీ అనమాట. ఇలా మనకి డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా, 1 లీటర్ది, మనం తాగేసిన తర్వాత ఇలా మనం పడేస్తూ ఉంటాము. ఇలా ఏంటంటే మేము డ్రింక్ బాటిల్ తెచ్చుకున్నాం అనమాట. అది ఆల్రెడీ మొత్తం తాగేసాము. సో ఏం చెయ్యాలా అని చూస్తున్నాను. నాకేంటంటే థాట్ వచ్చింది అనమాట అప్పుడు. సో ఏంటంటే నేను ఫస్ట్ వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసేసుకున్నాను. లోపల డ్రింక్ అది మొత్తం స్మెల్ పోయేలాగా క్లీన్ చేసేసుకొని ఆ స్టిక్కర్ ఏదైతే ఉందో నేను దాన్ని ఏంటంటే రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే బాటిల్ అంతా చూసారు కదా, ఇంత క్లీన్గా నీట్గా కనిపిస్తుంది కదా. స్టిక్కర్ అంతా రిమూవ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి ఈ బాటిల్ అనేది. ఇప్పుడు మనం ఈ బాటిల్ని ఏం చేయాలంటే మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. సో మనకు ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఏం చేశానంటే ఒక చిన్న పిన్ టైప్ని పట్టుకొని మనకి ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో గీతల్లాగా పెట్టుకున్నాను. చూసారా, ఫస్ట్ నేను ఏంటంటే సర్కిల్ చేసేసుకున్నాను మొత్తం. అండ్ అలా సర్కిల్గా మొత్తం నేను ఏంటంటే గీత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేశానంటే స్ట్రైట్గా 2 లైన్స్ పెట్టుకున్నాను అనమాట. మీకు కనిపిస్తుందా, స్ట్రైట్గా నేను 2 లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను. ఆ సర్కిల్ వరకు మాత్రమే, మళ్ళీ కింద వరకు కాదు. అటొక లైను ఇటొక లైను కూడా నేను ఆ సర్కిల్ వరకు పెట్టుకున్నాను. నార్మల్గా మనం డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. అది ఏంటంటే ఇలా మనకి లైన్ కాకుండా ఓన్లీ సర్కిల్ ఒక్కటే కావాలి అంటే బాటిల్లో హాఫ్ కావాలి అనుకుంటే మనం డైరెక్ట్గానే కట్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా, మనకి ఏంటంటే ఆ పై పార్ట్ కూడా కొంచెం కావాలి కాబట్టి కొంచెం షేప్ అటు ఇటు అవుతుందని నేను ఏం చేశానంటే పిన్తో ఫస్ట్ నాకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే నేను డ్రా చేసేసుకున్నాను. ఇది డ్రా చేసుకున్న తర్వాత సేమ్ ఆ షేప్లోనే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక చాక్ లాంటిది తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఈ చాక్ ఉంది చూసారా, ఇలాంటి చాక్ నార్మల్గా చిన్న చాక్ అయినా పర్లేదు మనకి. దాన్ని ఏం చేయాలంటే ఇలా బాగా హీట్ చేసుకోవాలన్నమాట. అటు ఇటు ఇట్లా బాగా హీట్ చేసుకున్నట్లయితే మనకి కట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. మనం పెద్ద శ్రమ పడాల్సిన అవసరమే లేదు. కావాలంటే మీరే చూడండి. ఇప్పుడు నేను దీన్ని హీట్ చేసుకొని బాటిల్ మీద ఇట్లా కొంచెం పెట్టగానే అది ఏమవుతుంది చూసారా, మనకి వెంటనే మనకి ఏంటంటే అక్కడ మనకి ఏ షేప్లో అయితే కావాలో మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కాబట్టి అదే షేప్లో ఇలా మనం ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడ మనం డ్రా చేసుకున్నామో అలా మొత్తం ఆ చాక్తో పెట్టేసుకున్నట్లయితే మనకి కావాల్సిన షేప్ వచ్చేస్తుంది. చూసారా మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని అలా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చాక్తో కట్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఈజీగా కూడా. అండ్ ఆ పై కప్ దగ్గర కూడా మనం సేమ్ అలానే కట్ చేసుకోవాలి. చూసారా, అది కట్ చేసి మనం పక్కన పడేయాలి. ఇంక దాంతో మనకి ఎలాంటి యూజ్ ఉండదు. సో దాంతో మనకి యూజ్ ఉండదు కాబట్టి పక్కన పడేసుకొని ఇప్పుడు మనకి చూసారా మనకి ఇది కావాల్సిన షేప్లో అయితే మనం కట్ చేసుకున్నాము. పర్ఫెక్ట్గా కూడా మనకు వచ్చేసింది, చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఇలానే మీరు కూడా కట్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎందుకు మనం కట్ చేసుకున్నాము ఆ పై పార్ట్ అంటే ఇలా హ్యాండిల్ పెట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు కప్ షేప్లో కూడా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కప్ని అక్కడ పెట్టుకొని అదే షేప్లో మనం ఏంటంటే అలా ఒక పిన్నుతోని సర్కిల్ చేసుకోవాలి. సేమ్ అలానే సర్కిల్ చేసేసుకున్న తర్వాత మీకు ముందుగా నేను చెప్పాను కదా, ఇలా మనకి ఏంటంటే ఇలా హీట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటూ వచ్చేస్తాయి అని చెప్పి సేమ్ మనకి ఆ సర్కిల్ కూడా అలానే రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. మనం గీత ఎలా అయితే కట్ చేసి పెట్టుకున్నామో, డ్రా చేసి పెట్టుకున్నామో అలాగే సర్కిల్ కూడా రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు మీకు హ్యాండిల్ అన్నాను కదా, ఇప్పుడు చూడండి హ్యాండిల్ ఏంటంటే ఇలా మనం దీన్ని లోపల పెట్టేసుకోవాలి. దానికున్న కప్ని రిమూవ్ చేయండి. ఆ కప్తో పాటే మనం సర్కిల్ పెట్టుకోకూడదు, ఎందుకంటే కప్ అనేది జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, కప్ని రిమూవ్ చేసి దాన్ని మాత్రమే లోపల పెట్టి లోపల నుంచి మనం కప్ని ఏంటంటే ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారా, ఇప్పుడు దీన్ని తీయడానికి ఏంటంటే మనకి ఈజీగా ఉండేటట్టు, ఫిట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఇప్పుడు చూడండి మీకు తీసి చూపిస్తున్నాను. లోపల నుంచే చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మనం బయట నుంచి కూడా కప్ని అలా పెట్టేసుకున్నట్లయితే మనకి అది పడిపోతుంది. అలా పడకుండా ఫిట్గా ఉండాలంటే కప్పు తీసేసి ఆ సైజులో మాత్రమే సర్కిల్ని డ్రా చేసుకొని కప్ని లోపల నుంచి ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏదైనా మొక్క వేసుకుంటాం కదా, సో ఆ మొక్క వేసుకోవడానికి ఏంటంటే నేనైతే మట్టిని ఫిల్ చేసేస్తున్నాను కంప్లీట్గా. చూసారు కదా, ఇలా మనం మట్టిని అయితే వేసేసుకున్నాం. అందులో ఆ హోల్ వరకు మాత్రమే, ఆ సర్కిల్ వరకు మాత్రమే మట్టిని వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం అది హ్యాంగర్లో యూజ్ చేసినప్పుడు కప్ ఫిట్ చేస్తాం కదా, సో మట్టి ఉంటే మనకి ఫిట్ చేయడం కుదరదు అనమాట. సో మట్టి వేసేసుకున్నాను. ఇలా నేను ప్లాంట్ కూడా వేసేసుకున్నాను. మీకు నచ్చిన ప్లాంట్ అందులో వేసుకోవచ్చు. అందానికి చాలా ప్లాంట్స్ ఉంటాయి కదా. అండ్ మనకి ఏంటంటే ఇలా మనకి గ్రిల్స్ ఉంటాయి కదా, ఎవరింట్లోనైనా లేదు అనుకుంటే మనకి ఏంటంటే ఇంటి ముందు పెట్టుకోవడానికి అయినా సరే ఒక తాడులాగా పెట్టుకొని దానికి పెట్టుకున్నా మనకి అందంగా ఉంటాయి. ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా గ్రిల్స్కి పెట్టుకుంటున్నాను ఇంటి ముందు నీట్గా కనిపించడానికి అని చెప్పి.
గ్రిల్ సెట్ చేసుకొని మీకు ముందుగా నేను ఎలా అయితే చెప్పానో ఆ హ్యాండిల్ ఫస్ట్ నేను ఏంటంటే ఆ కప్ని ఇలా లోపల పెట్టేసుకున్నాను. ఫస్ట్ పెట్టేసుకొని చూసారు కదా, లోపటి నుంచి నేను ఏం చేస్తున్నాను ఆ కప్ని ఫిట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి చూసారా బ్యూటిఫుల్గా ఎలా బాగుందో, చాలా బాగుంది కదా. ఏంటంటే మనకి తాడులు కూడా అవసరం లేదు, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. హ్యాంగర్ లాగా మనకి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి. కాకపోతే నా దగ్గర ఒక్క బాటిలే ఉందన్నమాట. ఒకవేళ ఎక్కువ బాటిల్స్ ఉంటే మొత్తం ఆ గ్రిల్స్ అన్ని కంప్లీట్ చేసేసేదాన్ని. నేను ఒక బాటిల్ ఉండడం వల్ల నేను ఏంటంటే ఒకటే పెట్టుకున్నాను. ఇంకా ఉన్నప్పుడు కూడా మొత్తం ఆ గ్రిల్స్ అన్ని చేసేస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట. సో మనకి రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలా కూడా మనం అందంగా మనం ఏంటంటే మన ఇంటిని మనమే డెకరేట్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడికో పరిగెట్టకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈజీగా మన ఇంట్లో వస్తువులతోనే ఇలా మీరు తయారు చేసుకోండి. కష్టం కూడా ఉండదు, చాలా ఈజీ. అసలు బాగుంది కదా మనకి టిప్ వచ్చేసి. మీరు కూడా ఇలా మీ దగ్గర ఏమైనా గ్రిల్స్ ఉన్న హ్యాంగిల్ లాగే మనకి ఏంటంటే బాగా పనిచేస్తాయి, మంచిగా అందంగా కూడా ఉంటాయి మనకి. ఇలాంటివి ఏంటంటే నేను అన్నీ చేశాను కానీ దీనికి కన్నాలు పెట్టడం మర్చిపోయాను. వాటర్ ఏంటంటే మనం పోసేటప్పుడు బయటికి రావాలి కదా, అందులో ఉండిపోకూడదు. సో మర్చిపోయానని చెప్పి మళ్ళీ నేను ఏంటంటే హోల్స్ పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి నేను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.